అందరికీ నమస్తే. కులగణన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అది ఇది అని మాట్లాడారు కదా. అసలు కులగణనకు ఆదిలోనే హంసపాదు. అంటే జనాలు ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ 2 వీడియోలు చూపిస్తా, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. జనం వ్యూ ఏంది, జనం ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఈ వీడియో చూడండి, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాను. నా పేరు అనురాధ. మేము ఇక్కడ నందీనగర్ రోడ్ నెంబర్ 14లో మాకు సర్వే చేశారు వాళ్ళు. మేము మామూలుగా స్టిక్కర్స్ పెట్టడానికి వెళ్ళాము. మాకు స్టిక్కర్స్ పెట్టడానికి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాము మేము. ఆ క్వశ్చన్స్ పెట్టడానికి మాకు ఏమి ఇస్తున్నారు, సీఎం సార్ మాకు వచ్చేసి ఏం చేశాడు, మాకు ఆల్రెడీ ప్రజాపాలన అనేసి ఒక తీసుకెళ్లారు. మాకు ఏమి ఇచ్చాడు, అందులో గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ ఇవ్వలేదు, ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు ఇవ్వలేదు. అందులో మామూలుగా పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కూడా రావట్లేదు ఇప్పుడు మాకు. ఇంకా మాకు 2500 వస్తాయని చెప్పారు, అవి కూడా రావట్లేదు. ఏమీ రాకుండా ఇప్పుడు మేమేం చేయాలి? రేషన్ కార్డులు కూడా ఎవరికి ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేనోళ్ళకి లేవు. ఉన్నోళ్ళు కూడా పోతాయా అని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఇవి మేము డీటెయిల్స్ ఇచ్చామనుకో, మాకు ఉన్నాయి కూడా పోతే మేము ఏం చేయాలి? ఇప్పుడు హౌసెస్ కూడా చాలా వరకు అక్కడ చెరువులలో తీసేశారు కదా. ఇప్పుడు మేము మా డీటెయిల్స్ ఇస్తాం, మేము సొంత ఇల్లు ఉన్నాయి అన్నాడు. మీరేమైనా పెండింగ్ చేస్తారేమో, మీరు వచ్చేసి మీరు బాధ్యత వహిస్తారా మేము ఇచ్చిన డీటెయిల్స్ కి? మేము దరఖాస్తులు కూర్చున్నాం, చాలా వరకు కూర్చున్నాం, చేశారు కూడా, చేసాము, ఇచ్చాము, మావి కూడా ఇచ్చాము. మాకు ఏమొచ్చినాయి మాకు అసలు వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ వాడండి అయితే లేదు సార్. చాలా వరకు గర్ల్స్ లేడీస్ కాంగ్రెస్ వాళ్ళు రోజు ఫోన్ చేసి నేను తిడుతున్నారాయా, సర్వేకి పోతే తిడుతున్నారాయా ప్రభుత్వ ఉద్యోగులు జనం అంటే, ఎవరు తిట్లే అన్నారు. ఈమె ఏం చెప్తుంది, ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, సర్వే కోసం నేను ఎంప్లాయీ ఏం చెప్తుంది వినండి ఒకసారి. ఏమొచ్చినాయి మాకు అసలు వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ వాడండి, సార్ని తిట్టంది అయితే లేదు సార్. చాలా వరకు గర్ల్స్ లేడీస్ పెద్దవాళ్ళే తిడుతున్నారు, వృద్ధులే తిడుతున్నారు, రేవంత్ రెడ్డి సార్ని తిడుతున్నాడు. మేము ఇస్తారమ్మా, కంపల్సరీ చూస్తాము, దానికోసమే ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పినా ఇవ్వరు. ఇంకా ఉండేది ఆయన ఇంకా 3 సంవత్సరాలే కదా, ఆ 3 సంవత్సరాలలో కూడా ఇంకా మళ్ళీ వేస్తామా, మేము మళ్ళీ చూసుకుంటాంలే, ఆయన ఇప్పటిదాకా మమ్మల్ని చూసుకున్నాడుగా, మేము కూడా చూసుకుంటామని తిట్టనోళ్ళు లేరు సార్ వాళ్ళ సార్ని. 3 సంవత్సరాల క్రితం ఇచ్చాం, 4 సంవత్సరాల క్రితం ఇచ్చాము. ప్రస్తుతం ప్రజాపాలన అని చెప్పి మీరు రాయించుకున్న ఫామ్లు కదమ్మా, ఆ ఫామ్లు ఏవి, మా పెన్షన్లు ఏవి? దాని తర్వాత వికలాంగులు కూడా అడుగుతున్నారు, వచ్చే వాళ్ళకే వస్తాయి, మాకేం రావు, మేము ఎందుకు మేము డీటెయిల్స్ ఇవ్వాలి? దాని తర్వాత సార్ ప్రజాపాలన కింద 6 గ్యారంటీస్ అన్నారు. ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడ మంచి ఏడికి పోయినా ఇదే పెంట, కులగణన ఆగనన ఈగనన అని చెప్పేసి పెట్టుకుంది కదా దుఃఖనము. జనం ఏమంటున్నారు, పొట్టు తిరుగుతున్నారు రేవంత్ రెడ్డిని. పిల్లల కానించి ముసలిళ్ళ వరకు తిరుగుతున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళేమి బీఆర్ఎస్ వాళ్ళు కాదు. మీరు అంటారు కదా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఏదో మీరు మంచిగా చేస్తుంటే ఎవరో అడ్డుకుంటున్నట్లు, మీరు ఏదో పథకాలు ఇస్తుంటే ఎవరో ఇంకో బీఆర్ఎస్ మూసుకేసుకుని వచ్చి అడ్డుకుంటున్నట్లుగా ఏదో చెప్తారు. అన్నీ లాస్ట్కి మీకు దగ్గొచ్చిన బీఆర్ఎస్ఏ, మీకు తుమ్మొచ్చిన బీఆర్ఎస్ఏ, మీకు ఆయాసం వచ్చిన బీఆర్ఎస్ అనే కాడికి వచ్చారు. మీరు పరిపాలన చేయండి స్వామి, మీకు అధికారం ఇచ్చిర్రు, కేసీఆర్ను ఇండ్ల మండ పెట్టినరు, మీకు అవకాశం ఇచ్చిర్రు, పరిపాలించండి స్వామి అంటే పొద్దుగాలు లేస్తే బీఆర్ఎస్. వీళ్ళకి ఎందుకు ఓటేసినామని జనం అనుకుంటున్నారు. ఇప్పుడు చూడు, కులగన్న సర్వేకి పోతే ప్రభుత్వ ఉద్యోగులే చెప్తున్నారు ఇది పరిస్థితి, అసలు మాకు ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఇంకా మీకు ఎందుకు చెప్పాలి మీ వివరాలు, ఆయనతో మా వివరాలని చెప్తే మీరు వచ్చి ఇలువలు కొడతారేమో, మీరు బాధ్యత వహిస్తారని అడుగుతారట. ఇంతకన్నా ఈ ప్రభుత్వానికి ఇంకా పెద్ద సర్వేలు అవసరం లేదు. మీరు ఎవరైనా సునీల్ కొనుగోలు, ఈ కొనుగోలు, ఆ కొనుగోలు, లక్షలు కోట్ల రూపాయలు పెట్టుకొని మీరు సర్వేలు చేసుకోకండి. నేను మొన్న కూడా అయిపోయినాయి మాట, వీళ్ళతో మాట్లాడితే మీకు సర్వే వచ్చినట్టే. ఇట్లా ధైర్యం చేసి కొంతమంది మాట్లాడుతున్నారు, చాలామంది ఇదే పొజిషన్. మీరు వాళ్ళతో మాట్లాడండి, మీకు సర్వే వస్తుంది, 100కు పక్క 0 వస్తాయి, దీనిలో నో డౌట్. ఏ ఇంటికి పోయినా అట్లే ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఏ ఇంటికి పోయినా అదే పొజిషన్ ఉంది, ఏ ఇంటికాడ పోయినా కూడా గట్లే తిరుగుతున్నారు, గట్లే మాట్లాడుతున్నారు. పెన్షన్ వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా, వీళ్ళు సిలిండర్లు ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని చెప్పారు కదా, ఆడేం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరితోనో పైసలు తీసుకుని అయితే మాట్లాడతలేరు కదా, ఉద్యోగాలను పణంగా పెట్టి మాట్లాడరు కదా. ఏడొస్తుంది, ఎవరికి వస్తుంది కరెంటు బిల్లు అడుగుతారట.
ఎవరికి వచ్చింది సిలిండర్ అని అడుగుతున్నారంట. అది అది యాక్చువల్ గ్రౌండ్, అది యాక్చువల్ గ్రౌండ్. మీరు ఒక మిడిల్ క్లాస్ ఏరియాకు పోండి. మిడిల్ క్లాస్ ఏరియాలో ఒక గల్లీలో ఒక 20 ఇళ్ళు ఉంటే ఎంచుకోండి. 20 ఇళ్ళు ఎంచుకుంటే పోయి అడగండి, ఇల్లు అడగండి, మీకు సిలిండర్కి 500 రూపాయలకు వస్తుందా, లేకపోతే మీకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా. నాకు తెలిసి ఒక్కరికి ఇట్లా వస్తే రావచ్చు ఆప్షన్. బస్తీకి పోయి అడగండి, బస్తీలో ఒక 100 ఇళ్ళు ఉంటే అడగండి, ఆ 100 ఇళ్ళలో ఒక 10 ఇళ్ళకు వస్తే రావచ్చు, ఛాన్స్ ఉంది. అది కూడా నేను గ్యారెంటీగా చెప్పలేకపోతున్నా. జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏది, గ్యారంటీ లేదు. పెన్షన్లు 2000 రూపాయలు, అసలు 4000 రూపాయలు ఇస్తారన్న పెన్షన్ 2000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 2000 రూపాయలు కూడా టైంకి వస్తలేదు. కొన్ని ఏరియాల్లో ఆగస్టు పెన్షన్ ఇప్పుడు వస్తుందట, ఇంకా సెప్టెంబర్ది రావాలి, అక్టోబర్ది రావాలి, ఇక ఇది అయిపోతే మళ్ళీ నవంబర్ కూడా వస్తుంది. పెన్షన్స్ 2000 రూపీస్ పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సిన కాడ 2000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తలేరు. ఇక రుణమాఫీ, రైతు భరోసా, దీని గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా. అసలు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో. అసలు రేవంత్ రెడ్డి ఏదో మొత్తం కులగణన దీంతో ఇంటింటికి పోతే రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, దాని మీద రేవంత్ రెడ్డి ఫోటో, బట్టి విక్రమార్క ఫోటో ఉంది. పోగానే దండేస్తారు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫోటో పట్టుకపోతే తిరుగుతారంట వీళ్ళను. ఇంకా రేవంత్ రెడ్డి పోతే ఎట్లుంటుంది ఆలోచించండి ఒకసారి. రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని వీళ్ళు ఉత్తగా గవర్నమెంట్ ఉద్యోగులు, పాపం తప్పదు, గవర్నమెంట్ ఏ పని ఆ పరిస్థితి ఆ పని చేయాలి వాళ్ళు, కాబట్టి పోతున్నారు. పోతేనే జనం తిరుగుతున్నారంటే రేవంత్ రెడ్డి పోయింది అనుకో, వితౌట్ సెక్యూరిటీ ఏంది పరిస్థితి. అట్లాంటి పొజిషన్ ఉంది గవర్నమెంట్కి. అందుకే నేను మూసి వాళ్ళ దగ్గర కూడా మీరు వితౌట్ గన్మెన్ ఓకండి, వీళ్ళు రెచ్చగొడతారు మిమ్మల్ని, మీరు గన్మెన్తోనే ఓండి అని చెప్పిన. గన్మెన్లు వీళ్ళు రెచ్చగొడతారు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతారు మిమ్మల్ని, పడకండి దానిలో. గన్మెన్లతోనే పోండి మీరు మూసీ దగ్గరికి పోతే, ఈ మూసీ జనమున్న దగ్గరికి పోతే. వితౌట్ గన్మెన్స్ పోతే మళ్ళీ అనవసరంగా బీఆర్ఎస్ వాళ్ళకి చిక్కుతారు మీరు. ఎందుకంటే అంతే ఆడ అట్లా ఉంది పొజిషన్. జనం ఉన్న మూసీ కాడపోతే అట్లాంటి పొజిషన్. కానీ మరి ప్రభుత్వం ఏం అర్థం చేసుకుంటుంది, ఈ మంత్రులు ఏం అర్థం చేసుకుంటారు. వీళ్ళతో మీటింగ్ పెట్టుకోండి, మీ ప్రభుత్వానికి ఈ సంవత్సరానికి ఎన్ని మార్కులు పడే, జనాలు ఎన్ని మార్కులు వేసినారో మీకు క్లియర్గా అర్థమైపోతుంది, వెరీ క్లియర్. ఇక మీరు ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకొని ఆ సునీల్ కన్గోలులతోనూ సర్వేలు చేయించుకోకండి. ఓకే, మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అనేది వీళ్ళు చెప్తే మనకు అర్థం కాదు. ఇల్లు తిరిగి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైతే ఏమైనా మార్చుకుంటే ప్రభుత్వం బెటర్, మార్చుకోకపోతే వాళ్ళ కర్మ. ఇంకా 3 ఏళ్ళే కదా రేవంత్ రెడ్డి ఉండేది, తర్వాత చూసుకుంటామంటారు జనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.